I am Ashrita Srivarsha from Arvinda Model School. Today we are doing Wipro Earthen project on the theme water and sustainability. As a part of it, we have visited water pump house located in Atmakur. As a part of this program, we are interviewing Narendra Garu. నమస్తే సార్, మేము అరవింద గ్రూప్ నుంచి వచ్చాము. ఇక్కడ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ప్యూరిఫై అవుతుంది? ఇది మన హెడ్ వాటర్ వర్క్స్ మంగళగిరి మున్సిపల్ ఆఫీస్. ఇది హెడ్ వాటర్ వర్క్స్ మంగళగిరి మున్సిపల్ ఆఫీస్. ఇది మనకి ఇక్కడ కృష్ణా కెనాల్ నుంచి వాటర్ వస్తాయి అనమాట. మనకి ఇక్కడికి కృష్ణా కెనాల్ అంటే మన కృష్ణా కెనాల్ నుంచి మనకి ఇక్కడ దాన్ని రావాటర్ ఛాంబర్ అంటారు. ఆ టూ ఛాంబర్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఛాంబర్స్ రావాటర్ ఛాంబర్స్ అంటారు. మన కృష్ణా కెనాల్ నుంచి రావాటర్ అనేది అక్కడికి వస్తుంది, వాటర్ పంపింగ్ ద్వారా వస్తుంది. రావాటర్ ఛాంబర్స్ నుంచి ఇది క్యాలిఫైర్ అంటారు. దీన్ని ఇక్కడ రావాటర్ అనేది క్యాలిఫైర్లోకి వస్తాయి, ఈ మిడిల్లోకి వస్తాయి అనమాట. ఈ మిడిల్లో వాటర్లో అనేది మోటార్స్ ఉంటాయి. ఆ మోటార్స్ బ్లేడ్స్ ఉంటాయి, రొటేట్ అవ్వడం, వాటర్ని రొటేట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న కొన్ని స్లడ్జ్ అనేది మిడిల్లో ఆగిపోతుంది. ఆ స్లడ్జ్ అనేది మనం డే టు డే మనకి బ్యాక్ వాష్ వాల్ ద్వారా ఆ స్లడ్జ్ అనేది ట్రైన్కి పంపించేస్తూ ఉంటాం. వన్ టైం ఈ మిడిల్లో వాటర్ ప్యూరిఫై అయినాక ఈ క్యాలిఫైర్ నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్తాయి. సెకండ్ స్టేజ్ దీని నుంచి మనకి త్రూ లోపల 5 శాండ్ ఫిల్టర్స్ ఉన్నాయి, శాండ్ బెడ్స్ అంటారు వాటిని. ఆ శాండ్ ఫిల్టర్స్లోకి 5 బెడ్లోంచి ఈ వాటర్ అనేది అట్లోకి వెళ్తాయి. తర్వాత మనకి శాండ్ బెడ్లోకి వాటర్ వెళ్ళాక ఆ వాటర్ అక్కడ కొంత శాండ్లో ప్యూరిఫై అయ్యి మనకి క్లియర్ వాటర్ అనేది కింద క్లియర్ సంప్లోకి వెళ్తారు అనమాట. మనకి శాండ్ పైన ఫుల్గా వాటర్ ఉంటే ఆ వాటర్ ప్రెజర్కి దాంట్లో ప్యూర్ వాటర్ కిందకి దిగుతుంది. డస్ట్ వాటర్ మన డస్ట్ ఏదైనా ఉన్నా సరే ఆ శాండ్ పైన ఆగిపోతుంది. మన శాండ్ ఫిల్టర్లు డైలీ క్లీన్ చేస్తేనే మనకి ప్యూర్ వాటర్ అనేది దిగుతుంది. మన ప్యూర్ శాండ్ బెడ్స్ క్లీన్ చేయకుండా ఉంచామనుకో వాటర్లు అక్కడే ఉంటాయి, కానీ శాండ్లోంచి కింద దిగవు. డైలీ శాండ్ని మనం బ్లోయర్ వేసి, అంటే బ్లోయర్ అంటే ప్రెజర్ శాండ్ మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రెజర్ ద్వారా, ఎయిర్ ప్రెజర్ ద్వారా శాండ్ అనేది రొటేట్ అవుతుంటుంది. ఆ రొటేట్ అవుతూ శాండ్లో ఉన్న డస్ట్ ఏమైనా ఉన్నా సరే మళ్ళీ దాన్ని వాటర్ వదులుతాం అన్నమాట. ఒకసారి బ్లోయర్ వేస్తాం, బ్లోయర్ వేసే ప్రెజర్ అయినాక మనం బ్యాక్ వాటర్ వదులుతాం అన్నమాట గ్రౌండ్ నుంచి. ఆ శాండ్లో ఉన్న వాటర్ అంతా, అది డస్ట్ అంతా బయటికి ట్రైన్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం క్లియర్ వాటర్ వదులుకుంటే మళ్ళీ ప్యూరిఫైన్ వాటర్ కింద దిగుతూ ఉంటాయి. అవి మనం క్లియర్ సంపు ఉంటుంది, అది క్లియర్ సంపు. ఆ పువ్వు ఉంది కదా అక్కడ, అది క్లియర్ సంపు. ఇక్కడ మొత్తం శాండ్ బెడ్లో కానీ క్యాలిఫైర్లో కానీ మొత్తం క్లియర్ అయిన వాటర్ మొత్తం, ప్యూరిఫైడ్ వాటర్ మొత్తం దాంట్లోకి వెళ్తాయి అనమాట. అది పెద్ద వెల్లు గ్రౌండ్లో ఉంటుంది, వెల్లు. దాంట్లోకి వెళ్ళాక అక్కడ క్లోరినేషన్ జరుగుతుంది. మన క్లోరినేషన్ మన గ్యాస్ మనకి ఇక్కడ మనకి 24 hours రన్నింగ్ ప్లాంట్ అనేది. వాటర్ కూడా 24 hours ప్యూరిఫై అవుతూనే ఉంటాయి, క్లోరినేషన్ జరుగుతూనే ఉంటుంది. వాటర్ అనేది బయట టౌన్కి ట్యాంక్స్ ఉంటాయి, టౌన్లో ట్యాంక్స్ ఉంటాయి. మనం మోటార్ త్రూ క్లియర్ అయిన వాటర్ని మన మోటార్స్ ద్వారా ట్యాంక్కి పంపిస్తూ ఉంటాం. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు హోమ్స్కి. సార్, టోటల్ ఎన్ని స్టేజెస్ ఇక్కడ? అంటే వాటర్ ప్యూరిఫై మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. రావాటర్ నుంచి రావాటర్ తర్వాత క్యాలిఫైర్లో 1 టైం అవుతుంది. క్యాలిఫైర్ నుంచి శాండ్ ఫిల్టర్, శాండ్ బెడ్స్ నుంచి క్లియర్ సంపులో క్లోరినేషన్ అయినాక బయటికి వాటర్ ట్యాంక్స్ పంపింగ్ చేస్తారు. సార్, మీరు ఇక్కడ వాటర్ క్వాలిటీ ఎలా చెక్ చేస్తారు? మనకి రా వాటర్ కలర్ని బట్టి ఫస్ట్ మన రా వాటర్ అంటే కలర్ బ్రౌన్, ఇది మట్టి కలర్ అలా వస్తూ ఉంటాయి వాటర్. ఆ వాటర్ అలా వాటర్ కలర్ని బట్టి పచ్చగా వస్తాయి, బ్లాక్గా వస్తాయి. వాటర్ మారుతూ ఉంటాయి, ఎందుకంటే ఇది కృష్ణా నుంచి కదా వచ్చేది. కృష్ణా నదిలో వర్షాలు పడినప్పుడు వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయి, కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ రా వాటర్ వల్ల ఆలో మిక్స్ చేస్తాం. లైక్ వాటర్ కలర్ని బట్టి ఆలో మిక్స్ చేస్తాం. ఆలో మిక్స్ చేయడం వల్ల కొంత కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత ప్యూరిఫై అయిపోయినాక వాటర్ ఇది క్లియర్ సంప్లోకి వెళ్తుంది. అక్కడ మన క్లోరినేషన్ ఏమో 2 PPMలో చూస్తాం. ఆ వాటర్ క్లియర్ఫై ఎలా ఉంది ల్యాబ్ టెక్నీషియన్ చెక్ చేస్తాడు. తను డైలీ రా వాటర్ ఒకసారి, క్లియర్ వాటర్ ఒకసారి తీసుకుని ఈ వాటర్ బాగుందా లేదా అనేది తను చెక్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ మనం టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అంటాం, TDS. మనం TDS మనం క్లియర్ వాటర్ అంటే క్లోరినేషన్ కలిసిన వాటర్ని మన TDS మీటర్ ఉంది లోపల మనకి ల్యాబ్లో. దాన్ని మన ల్యాబ్లో మీటర్ పెట్టి టెస్ట్ చేస్తే మనకి 500 బిలో, అంటే 300 కానీ తక్కువ ఉండకూడదు, 500 కానీ ఎక్కువ ఉండకూడదు. ఆ మిడిల్లో వచ్చినప్పుడు మనకి ఆ వాటర్ క్లియర్ వాటర్ కంటెంట్ బాగుందని మనం దాని ద్వారా మీటర్ రీడింగ్ ద్వారా మనం చూసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి వాటర్ సప్లై చేస్తారా మీరు? ఇక్కడ నుంచి మన టౌన్లో ఉన్న ట్యాంక్స్కి లోడ్ అవుతూ ఉంటాయి వాటర్. ఆ ట్యాంక్స్ లోడ్ అయినాక అక్కడ బయట వర్కర్స్ వాళ్ళు హోమ్స్కి పంపింగ్ చేస్తూ ఉంటారు, లైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు వాటర్ని ఆ పైప్స్ ద్వారా. సరే, TDS అంటే ఏంటి? మనం ప్యూరిఫైన్ వాటర్, క్లోరిన్ మిక్స్ అయినాక వాటర్ని టెస్ట్ చేస్తాం మనం. TDS అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, అంటే మనకు వాటర్లోని లవణాలు ఎంత ఉన్నాయి అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం. సో మనం డైలీ అంటే షిప్స్ ఉంటాయి అనమాట, 3 times 4 times డైలీ చెక్ చేస్తాం. క్లియర్ అయిన వాటర్ తీసుకొచ్చి మనకి లోపల TDS మీటర్ ఉంటుంది. ఆ మీటర్లో దానికి వాటర్ మనం ఆ మీటర్ దగ్గర మనకి ఎలక్ట్రోడ్ లాంటి ఒకటి ఉంటుంది. దాన్ని మన వాటర్లో డెప్ చేసి మనం రీడింగ్ చూపిస్తుంది అనమాట. మనకంటే ఎలా రూమ్ టెంపరేచర్ 27 degrees,
అట్లా మనకు ఉంటాయి పాయింట్స్ ఉంటాయి. ఆ టెంపరేచర్లో పెట్టుకుని మన వాటర్లో ఎలక్ట్రోడ్ అని పెడితే మనకి చూపిస్తుంది మీటర్ 500 బిలో ఉండాలి. అలా అని 300 తక్కువ కూడా ఉండకూడదు. అంటే వాటర్లో లవణాలు లేనట్టు, అంటే మనకి వర్షం వాటర్ ఉంటాయి, నదుల్లో ఉన్న వాటర్ దాంట్లో చూపించదు. అంటే వాటిలో లవణాలు అనేవి ఉండవు, వాటర్లో సాలిడ్స్ ఉండవు. దాంట్లో మనకి 400 లేదా 380 అలా వస్తే మనకి వాటర్ ప్యూరిఫైడ్ వాటరే అని. సార్ ఇది 3 స్టేజెస్ అని చెప్పారు కదా, మొత్తం ఎంత డీప్ లో ఉండిద్ది? ఒక 25 feet నుంచి 30 feet వరకు ఉండొచ్చు ఇది మామూలుగా. అంటే ఇది మామూలుగా మనం డైలీ అనేది మొత్తం డౌన్ చేయరు వాటర్. వీక్లీ వన్స్ అనేది మొత్తం వాటర్ మనకి ఒక 5 feet వరకు డౌన్ చేస్తారు. చేసేసి మొత్తం క్లీన్ చేస్తారు అనమాట. ఈ పాచి ఇలా ఉంటాయి కదా, బ్లీచింగ్ కానీ అవన్నీ మొత్తం క్లీన్, మొత్తం అంటే వర్కర్స్ వస్తారు, మొత్తం క్లీన్గా కడిగేసి. అంటే ఎక్కువ డౌన్ చేయరు. ఎక్కువ డౌన్ చేయాలంటే మళ్ళీ 30 feet మొత్తం నిండాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ మనకి బయట డిస్ట్రిబ్యూషన్ లేట్ అయిపోద్ది. సో మనకు అందుబాటులో ఉన్నంత వరకు డైలీ వీక్లీ వన్స్ మొత్తం క్లీన్ చేస్తారు అనమాట. 25 నుంచి 30 feet వరకు ఉంటుంది మిడిల్ అయితే. మీరు ప్యూరిఫైడ్ వాటర్ ని స్టోర్ చేస్తారా? ఆ. ఎన్ని డేస్ వరకు స్టోర్ చేస్తారు? అంటే మనకి క్లియర్ వాటర్ అనేది స్టోర్ అవి ఉండదు, ఇప్పటికప్పుడు వెళ్తూనే ఉంటుంది బయటికి. మనకి పంపింగ్ అంటే ఆ వాటర్ అనేది క్లియర్ వాటర్ కిందకి వస్తూనే ఉంటుంది, ప్యూరిఫైడ్ వాటర్ బయటకు వెళ్తూనే ఉంటుంది. మనకి అది క్లియర్ సంప్, అది మన క్లియర్ అయిన వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ సంప్ అది అనమాట. ఆ సంప్లో వాటర్ వెళ్తూనే ఉంటాయి, బై మోటార్స్ ద్వారా పంపింగ్ జరుగుతూనే ఉంటుంది.